చంద్రాస్ చంద్రాస్ ఇప్పటివరకు క్వశ్చన్స్ అవే మళ్ళీ రెండోసారి అడుగుతున్నా, అంటే క్వశ్చన్ ఎవరు రాలేదు. పర్లేదు అడగండి సార్. టైటిల్ రామ్ నగర్ బన్నీ అనే టైటిల్ బన్నీ ఫ్యాన్స్ కోసమా లేక కథకి యాప్టెడా? ఈ టైటిల్ ఎవరు సైజ్ చేశారు ఆ టైటిల్ అనుకున్నాను. ఈ క్వశ్చన్ యాక్చువల్ గా డాడీ కానీ డైరెక్టర్ గారు కానీ చెప్తే కరెక్ట్, ఎందుకంటే అది వాళ్ళిద్దరి డిసిషన్, నాకు ఎటువంటి సంబంధం లేదు. నాకు జస్ట్ సినిమాలో నా పేరు బన్నీ, అందరూ బన్నీ బన్నీ పిలుస్తాడు, వాడు ఉండేది రామ్ నగర్ లో, సో అలా రామ్ నగర్ బన్నీ అని పెట్టారు, నాకు నచ్చింది. సో ఇండస్ట్రీలో బన్నీ అంటే బన్నీ గారు అంటే అల్లు అర్జున్ గారు, అంత గొప్ప పేరు పెట్టుకోవడంలో మనకి అసలు ఆలోచన ఏముంది, హ్యాపీగా పెట్టుకుంటాం. అండ్ సినిమాలో హీరో వచ్చి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అండి. అతను రూమ్ నిండా పవన్ కళ్యాణ్ గారి ఫొటోస్ ఉంటాయి, అతను ఎక్కడికి వెళ్తే అక్కడ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఉంటారు. సో రామ్ నగర్ బన్నీ అంటే వీడు బన్నీ బన్నీ అని పిలుస్తారు, బన్నీగా ఒరే బన్నీ అని పిలుస్తుంటారు సినిమా అంతా. వీడు రామ్ నగర్ లో ఉంటాడు అని ఈ టైటిల్ పెట్టడానికి నేను డైరెక్టర్ గారు నాకు చెప్పినప్పుడు ఆయన 4 టైటిల్స్ చెప్పారు. హ్యాంగ్ ఓవర్ అని, ఇదొకటి, ఇంకొకటి చెప్పారు. అవన్నీ కొంచెం ఈ హ్యాంగ్ ఓవర్ అంటే యూత్ ఇది వెళ్తుంది, ఏదో తాగుడులాగా వస్తుంది, అది సినిమాకి సంబంధమే లేదు. ఇంకొకటి ఏదనుకుని ఉండాలి, గుర్తులేదు, మర్చిపోయాడు. సో అలా 3 టైటిల్స్ అనుకుంటే ఇది మంచిగా ఫ్యామిలీ మెంబర్, వాడి క్యారెక్టర్ అసలు సినిమా స్టోరీయే వాడి గురించి అండి. వేరే వాళ్ళందరూ వాడి లైఫ్లోకి వచ్చిపోతుంటారు తప్ప కథ మొత్తం రామనగర్ బన్నీ అనే కుర్రోడిది. అండ్ ప్రసన్న గారు, మన ఛాంబర్ ప్రసన్న గారు ఉన్నారు కదా, ఆయన అన్నారు ఇదే బాగుంది అన్న కూడా చెప్పే టైటిల్స్. ఎందుకంటే రేపు పొద్దున వేరే లాంగ్వేజ్ రిలీజ్ చేసినా ఎక్కడికి వెళ్ళినా రామ్ నగర్ అనేది ఉంటుంది. బన్నీ అనే టైటిల్ ప్రతి లాంగ్వేజ్ వాళ్ళు పిలుస్తారు, హిందీ అవ్వచ్చు, తమిళ అవ్వచ్చు, ముద్దుగా బన్నీ బన్నీ అని పిలుస్తారు. సో ఈజీగా ఉంటుందని అలా పెట్టడం జరిగింది తప్ప వేరే ఏం లేదండి. ఈ సినిమాకి ఇప్పుడు పెట్టుబడి పెట్టి మీ బిడ్డని ముందు తీసుకెళ్తాం వరకైనా, ఫ్యూచర్ లో కూడా మీ రామ్ నగర్ బన్నీని అంటి పెట్టుకొని ప్రతి సినిమాకి ఇట్లానే ఉంటారా మీరు? అతన్ని బయటికి కూడా ఇస్తారా? ఆల్రెడీ బయటికే ముందు ఇచ్చా, బయట 2 సినిమాలు చేశాడు ఇప్పుడు. అండ్ నాకు ఛాన్స్ వస్తే నా బిడ్డతో నేను ఎక్కువ చేయడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే నాకు బాగా తెలిసింది వాడి స్టఫ్. వేరే వాళ్ళు గుర్తిస్తే వాళ్ళకి ఇచ్చేస్తాను. ఆల్రెడీ ఓపెన్ బయట చేస్తున్నాడు. ఇప్పటికీ నేను కథలు కూడా మన దగ్గరకు వచ్చాయి, వాడికి చెప్పారు హీఈస్ వెయిటింగ్ ఫర్ గుడ్ ఆపర్చునిటీ. కొంచెం బాగా చేయాలనుకుంటున్నాడు. ఆల్వేస్ చాయిస్ తందే, నాది కాదు. నాతో చేయమంటే నేను చేస్తాను. కానీ ఒక సినిమాకి అతనికి ఉన్న స్టామినాకి, అతనికి ఉన్న కెపాసిటీకి, అతను ఒక సినిమా మొత్తం మీరు అప్పచెప్పేసి నాకేం సంబంధం లేదన్నట్టుగా మీరు ఒక ప్రేక్షక పాత్ర వహిస్తే అది ఏమన్నా హెల్ప్ అవుతుందేమో నెక్స్ట్ లెవెల్కి? కాదు, నేను ఎన్ని రోజులు చేయగలుగుతాను అలాగా? ఒక మంచి హిట్ ఇస్తా దగ్గరుండి విని, 2 మంచి హిట్లు ఇస్తా దగ్గరుండి విని, తర్వాత 3వది నేను లేననుకో, దేన్ని వినగలుగుతాను? నన్ను వచ్చి సలహా అడిగినప్పుడు ఎప్పుడైనా చెప్తాను, డాడీని ఒకసారి వినంటే వింటాను, నేను చెప్పేది చెప్తాను. అండ్ నేను ప్రతిసారి ఇన్వాల్వ్ అవ్వడం కుదరదు. నాకు ఇంకా నా డాటర్ ఉంది, నా వైఫ్ ఉంది, నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి సమాజంలో, నాకు చాలా పనులు ఉన్నాయి. ఓన్లీ చంద్రాస ఒకటే కాదు, నాకు చంద్రాస కూడా నా బాధ్యత చేశా. నా పాప ఉంది, నెక్స్ట్ నేను నా పాపతో కూడా సినిమా చేస్తున్నా, ఓన్గా చేస్తున్నా. షీఈ్ ఆల్సో వెరీ గుడ్ యాక్ట్రెస్, తను 2 సినిమాలు యాక్ట్ చేస్తుంది ఇప్పుడు. సో నాకు ఇంకా చాలా పనులు ఉన్నాయి. అండ్ నాకు ఛాన్స్ వస్తే చంద్రాసతో సినిమా చేయడానికి నేను ఎప్పుడు వదులుకోను, యాజ్ ఎ ప్రొడ్యూసర్గా, నాట్ ఫాదర్, ప్రొడ్యూసర్గా. ఎందుకంటే నేను ప్రొడ్యూసర్గా నేను షణ్ముఖ్ వెబ్ సిరీస్ చేస్తున్నప్పుడు షణ్ముఖ్తో సినిమా చేద్దాం అనుకున్నాను. ఇంకొక అబ్బాయిని చూసినప్పుడు నాకు కొంతమంది నచ్చుతారు, వాళ్ళతో సినిమా చేయాలనుకుంటాను. నాకు ఇష్టం. నేను చాలా మందితో అనుకున్నాను, రామ్ గారితో సినిమా చేయాలనుకున్నా, ప్రొడ్యూస్ చేయాలనుకున్నా, మనకి అంత ఛాన్స్ రాదు అని చెప్తున్నా. సో అలాగే నా బిడ్డ కూడా టాలెంట్ చూసి చేయాలనుకుని చేశాను అంతే. చంద్రాస్, మీ నాన్నగారు యంగ్ ఏజ్లో ఆల్రౌండర్. ఆ టైంలో మీ నాన్నగారికి చాలా అప్లోస్ వచ్చాయి, మంచి ఒక హీరో స్థాయిలో వచ్చాయి. సో మీరు హీరోగా ఎప్పుడు వస్తున్నారు, సో మీరు ఎలాంటి కేర్ తీసుకున్నారు ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి? కేర్ అంటే ఐ డూ మై హార్డ్ వర్క్ బిహైండ్ ద స్క్రీన్, అది చాలా చేస్తాను. అండ్ ఇట్ టేక్స్ లాట్స్ ఆఫ్ డిసిప్లిన్. అండ్ దేవుడి దయ వల్ల నాకు మా ఫాదర్ ఇన్స్పిరేషన్ కాబట్టి నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ పైన. లైక్ నిజంగా ఇంట్రెస్ట్ లేదు, లైక్ జెన్యున్గా. మై ఫ్రెండ్స్, మై సర్కిల్స్ అందరు ఈ జనరేషన్ ఎలా ఉంటారో తెలిసిందే. బట్ ఐ నెవర్ వెంట్ ఇన్ టు ద పియర్ ప్రెషర్ ఆఫ్ ఈవెన్ ట్రయింగ్ దెమ్. సో యా, డిసిప్లిన్, ఆల్ ఆఫ్ దాట్ ఈస్ దేర్. అండ్ ఇదే తీసుకునే కేర్. ప్రభాకర్ సార్, మీకు మీ 2 పిల్లలు 2 కళ్ళు లాంటి వాళ్ళు. బట్ ఏంటంటే అమ్మాయి కన్నా అబ్బాయి మీద ఎక్కువ ఫోకస్గా ఉన్నారు. యాజ్ వెల్ as అంటే మీకు ఏదో అక్కడో భయం ఉన్నట్టు అనిపిస్తుంది, నిజమేనా?
అంటే మీ అబ్బాయి మీద భయం ఏం లేదండి. ఆ, ఒక 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 ప్రోడక్ట్ టెన్షన్ తప్ప అబ్బాయి గురించి టెన్షన్ ఏం లేదు. నేను ప్రొడ్యూస్ చేసిన ప్రోడక్ట్ గురించి జనాలకు ఎలా వెళ్తుంది అనేది తప్ప మా అబ్బాయి కొంచెం మీరు అన్నట్టుగా బాబు ఎలా వెళ్తాడు, జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఎక్కడ సెటిల్ అవుతారు అనేది ప్రతి తల్లిదండ్రికి ఉండేది ఉంది. ఈ ప్రాజెక్ట్కి వచ్చేసి మాత్రం నా ప్రాజెక్ట్ ఎలా వెళ్తుంది అనే దాని మీద ఉంది. నేను అందుకే ఎవరిని డబ్బులు పెట్టి కొనమని కానీ అలా అడగలేదు, జనాలకు వదిలేశాను. నాకు జనాలు చూడాలి, జనాలకి నచ్చితే డబ్బు రావాలి, లేకపోతే డబ్బు పోవాలి. అప్పుడే నేను ఇంకా బాగా చేయడానికి ట్రై చేస్తాను, ఎవరైనా అంతే. సో జనాలు చూడాలి, వాళ్ళకి నచ్చితేనే మనకి డబ్బు రావాలనుకున్నాం అలా. అండ్ ఫోకస్ మా అబ్బాయి మీద పెట్టాను అన్నారు, మీకు ఇది కనిపించింది. మా అబ్బాయి మీద ఇప్పుడు 2 years నుంచి ఫోకస్ పెట్టాను. నా బిడ్డ మీద నేను ఫస్ట్ నుంచి ఉన్నాను. అంటే నాతో పాటు యాంకరింగ్ చేసింది, నంది అవార్డు విన్నర్ అయింది, యాక్ట్ చేసింది సీరియల్లో, యూట్యూబర్గా తను ఫస్ట్ ఎంట్రీ ఇచ్చి మోడర్న్ మహానటి అనే సిరీస్ సూపర్ డూపర్ హిట్ చేసింది. అండ్ తను ఎడిటింగ్ చేస్తుంది, నాకు కావాల్సిన పనులన్నీ చేసి పెడుతుంది, నాతోనే ఉంటుంది 24 hours. వీడి మీద ఇప్పుడు ఫస్ట్ టైం కాన్సన్ట్రేట్ చేసిన, హీరోగా లాంచ్ అవుతున్నాడు అని. యాక్చువల్గా ఐ డిడ్ 70-80% టు మై డాటర్, 30% టు మై సన్. ఎందుకంటే నాకు వీడు ఓన్గా డెసిషన్ తీసుకోగలడు, చేసుకోగలని ఉంది. తనకి నేను కొంచెం గైడ్ చేసి చూపించాలని ఉంటుంది నా పర్సెప్షన్లో. బట్ ఇద్దరు తెలియగలవాళ్ళు, అసలు నేను చూసుకోవాల్సిన అవసరం లేదు, దే విల్ గో. ప్రభాకర్ గారు, ఇవి ట్రోల్స్ అనేవి ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలా కామన్ అయిపోయినాయి. స్టార్ హీరోల సినిమాలు కూడా ఒక టీజర్ వస్తుందో ట్రైలర్ వస్తుందో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. కొంత దాంట్లో పెట్టుగా కట్ చేస్తే అన్ని ట్రోల్ చేస్తున్నారు. సేమ్ టైం సినిమా రిలీజ్ అయ్యాక కూడా దాంట్లో ప్రతి సీన్ని ట్రోల్ చేస్తున్నారు. అలాంటి ట్రోలింగ్ అనేది మీ అబ్బాయికి ఫస్ట్ సినిమా రిలీజ్కి ముందే దాన్ని ఫేస్ చేసాడు. ఆ విషయంలో సక్సెస్ అయ్యాడు ఒక రకంగా చెప్పాలంటే. దాన్ని ఎందుకంటే సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు కాబట్టి. సో ఇప్పుడు ఈ సినిమా విషయంలో మీరు దాన్ని, ఆ ఇమేజ్ని, ఒక యాటిట్యూడ్ స్టార్ అంటే ఒక ఇమేజ్ ఉంది కదా, దాన్ని మీరు లేదు ఈ అబ్బాయి అన్నింటిలో ఆల్రౌండరు, లేదంటే ఈ అబ్బాయి ఇది కాదు అని చూపించడానికి సినిమాలో ఏమైనా ప్రయత్నాలు చేశారా? ఇది ఆ ఇమేజ్ని పూర్తిగా మీరు ఇచ్చేయడానికి. యా, 100% అండి. ఆ జాగ్రత్త వల్లే నేను ముందుగా ప్రొడ్యూస్ చేసి ఈ సినిమా ముందుకు తీసుకురావడం జరిగింది. అంటే ఇలాంటి నెగిటివిటీ వచ్చింది కాబట్టి ఎలా పడితే అలా వెళ్తే అదే నిజం అనుకునే ఛాన్సులు ఉంటుంది. ఎగ్జాక్ట్. సో మన వర్క్ కనపడ, మనలో మనం ఏంటి విషయం ఉందా లేదా తెలియాలి. లేకపోతే అవతల వాడు చెప్పి నువ్వు ఎదవా ఆవిడ అన్న తర్వాత నేను ఎదవ కాదు అని చెప్తే సరిపోదు. నేను మంచి పని చేస్తే అరే మనం తప్పుగా అన్నామనేది వాడికి అర్థమవుతుంది. సో అలా అండి. అండ్ నెగిటివ్ కామెంట్స్ ఇవన్నీ వాడికి ముందే రావడం అనేది అదృష్టం. అంటే మనము ప్రయాణం చేసే దాని గురించి ముందుగా మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటే, ఫలానా చోట పులులు ఎదురవుతాయి జాగ్రత్తగా ఉండండి, ఫలానా చోట ముళ్ళు ఉంటాయి జాగ్రత్తగా ఉండండి అని తెలిస్తే మన ప్రయాణం చాలా హ్యాపీగా ఉంటుంది. సో అంత మంచి ప్రయాణం తనకి దొరికింది లైఫ్లో. అంటే ఇంతకంటే ఏముండదండి సక్సెస్ అయిన తర్వాత, లేకపోతే ఇంకొద్ది. ఎందుకంటే ఈ రోజుల్లో మీరు అన్నట్టుగా పెద్ద పెద్ద సెలబ్రిటీలు చేస్తున్నారు, అది చాలా బాధాకరం. ఎందుకంటే పెద్ద పెద్ద బిరుదులు సంపాదించుకొని సేవా కార్యక్రమాలు చేసి ఒక స్టేజ్కి వెళ్ళి ఒక ఇండస్ట్రీ మొత్తాన్ని చూసుకుంటున్నటువంటి పెద్ద పెద్ద వాళ్ళ మీదే కింద కామెంట్స్ చూస్తుంటే బాధ వేస్తుంది. అంటే అరే ఓకేరా, మా అబ్బాయిని అన్నారు, వాడికి ఏం సాధించలేదు కాబట్టి ఇష్టం చూడ తిట్టొచ్చు. అంత పెద్దవాళ్ళని కూడా ఎలా తిడతారో అర్థం కాదు వాళ్ళు. అంటే సో నేను అనేది ఏంటంటే, సమాజంలో చెడు మంచి రెండు కలయిక ఉండకుండా సమాజమే లేదు, సృష్టి లేదు. కాబట్టి ఉంటుందండి, దాన్ని మనము ఎంతవరకు మనం మంచి తీసుకోవాలి, చెడు పక్కన పెట్టాలంతే. సార్, మీరు డైరెక్షన్ కూడా మీకు ఉంది కాబట్టి మీ బాబుతో ఉన్న సినిమా డైరెక్షన్ చేసే అవకాశం డెఫినెట్గా నెక్స్ట్ నేను నా ప్రొడక్షన్లో నేను చేస్తే మాత్రం నెక్స్ట్ నేనే డైరెక్ట్ చేస్తా. ఎందుకంటే ఇప్పుడు శ్రీనివాస్ మహర్షి చేస్తున్నప్పుడు నా ఈ డైరెక్షన్ కూడా నాకు చేసి ఉన్నది ఏమవుతుందంటే, చెప్పినప్పుడు మనోడు కాబట్టి నన్ను కొన్నిసార్లు ఎంకరేజ్ చేశాడు, ఓకే డార్లింగ్ ఓకే అని. వేరే వాళ్ళు ఇప్పుడు వేరే సినిమాలు నేను షెట్కి కూడా వెళ్ళలేదు ఒక్కరోజు కూడా. వెళ్తే డెఫినెట్గా నేను చేంజ్ చేస్తానేమో కొంత, ఎందుకంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ వేరు ఉంటుంది. సో ఇది ఏంటంటే ఇద్దరు కలిసి చేసుకున్న సినిమా కాబట్టి కొంత నేను ఇన్వాల్వ్ అయ్యాను. నెక్స్ట్ నా బిడ్డని నేను డెఫినెట్గా డైరెక్ట్ చేస్తాను. నేను ఏ హీరోనైతే నేను డైరెక్ట్ చేయాలనుకుంటానో అలాంటి హీరో నా బిడ్డ. అంటే వాళ్ళు అన్ని క్వాలిటీస్ ఉన్నాయి, అలా వర్క్ చేయించుకోగలను. సో మంచి చేస్తా డెఫినెట్. సార్, మీరు చెప్పినట్టు ఈ సినిమాతో మీ అబ్బాయి ఇమేజ్ మారిపోతుంది అంటారా? మారిపోతుందని నేను అంటే, ఈ ఇమేజ్ అంటే వాడికి ఇప్పుడు బ్యాడ్ ఇమేజ్ ఉందని అనుకోవట్లేదు. కొంతమంది బ్యాడ్ కామెంట్స్ ఉన్నాయి, వాళ్ళు 0.1%. దానికి సమాధానంగా ఈ సినిమా ఉంటుంది అంటారా? సమాధానం అనేది ఎవరికి చెప్పమండి, అది ఎవరి విచక్షణ కాళ్ళు వదిలేస్తాము. ఎవరికి ఏ సమాధానం చెప్పము, మీరు అడిగే క్వశ్చన్లకి తప్ప వాళ్ళకి అసలు సమాధానం చెప్పే పనే లేదు. వాళ్ళు మీరు ఏ సమాధానం చెప్పినా సమాధానంలో నుంచి మళ్ళీ ట్రోలింగ్ ఎత్తుకుంటారు. అసలు మనం పని చేయకూడదు, మనము మన టాలెంట్ చూపించాలి, మన ఫ్యూచర్ ఏంటి, నా బిడ్డ ఏం చేయగలడు అనేది చూపించాలి అందరూ. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ప్రభాకర్ గారు, హాయ్ చెప్పండి. అండి, దిస్ ఈజ్ నాని. థ్యాంక్ యూ సో మచ్, బాగా రెస్పాండ్ అయ్యారు. మీరు మొన్న చెప్పినట్లుగానే చేసి చూపించారు. థ్యాంక్ యూ సో మచ్.
అండ్ అంటే మీరు సీరియల్స్లో ఉన్నారు, మలేజా గారు యూట్యూబ్ ఛానల్స్లో ఉన్నారు. సో ఎందుకని చంద్రహాస్ని హీరోగానే చేయాలని సీరియల్స్లో ఎందుకు వద్దనుకున్నారు? అంటే తను సీరియల్ చేస్తా అంటే సీరియల్ చేయించేవాడిని, తను యూట్యూబ్ చేస్తా అంటే యూట్యూబ్ చేయించేవాడిని. తను సినిమా చేస్తా అన్నాడు, దానికి కావాల్సిన క్వాలిటీస్ ఉన్నాయా లేదా అని గమనించి ఐ ఎంకరేజ్ టీమ్. ఆల్ క్వాలిటీస్ ఉన్నాయని తెలిసిన తర్వాత. మా పాపనా మైక్ అడ్డివ్వండి. ప్రభాకర్ గారు, ఈ ట్రోల్స్ గురించి మీకు తెలియదు ఏమో సార్, అప్పుడే మీ మీద బోల్డ్ ట్రోల్స్, దానికి బాధపడక్కర్లేదు. రామ్నగర్ బన్నీ కింద ఇచ్చారు, వీడితో మామూలుగా ఉండదని ఆ ట్రోలర్స్ అందరికీ తెలిసిపోతుంది. లాస్ట్ టైం ఎప్పుడో రామానాయుడు గారు ప్రేమ్ నగర్ సినిమా తీస్తున్నప్పుడు ఉంటే సినిమాల్లో ఉందాం, లేదంటే ఇంటికి వెళ్ళి కారం చెడులో పొలం చేసుకుందాం అని చెప్పి ఉన్నాయన్ని తాకట్టు పెట్టేసి సినిమా తీశారు. ప్రేమ్ నగర్ సూపర్ హిట్. ఇప్పుడు మీరు మంజుల మలేషియా గారు చెప్పినట్టు మీరు అన్ని తాకట్టు పెట్టినా మీ డబ్బులు మీకు వస్తాయి. మిత్రుడు ఒల్లిగొండ శ్రీనివాస్ నాకు మంచి ఫ్రెండ్, ఆయన ఎప్పుడో డైరెక్టర్ అవ్వాలి, కొంచెం లేట్ అయ్యింది. ఆల్ ద బెస్ట్ అండి. ఇంకా ఇంకా రావాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. అంటే అబ్బాయిలు తప్పు చేస్తే తండ్రిదే ప్రాబ్లం, తండ్రి కరెక్ట్గా పెంచలేదు, అమ్మాయి తప్పు చేస్తే తల్లి సరిగ్గా చేయలేదనే సమాజంలో ఉన్నాం. మీ అబ్బాయి యాటిట్యూడ్ మార్చుకునేలాగా మీరు ట్రై చేస్తున్నారా? ఇంకా నాన్న అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు అంటే, నేను 2 కొడుకులకి తండ్రిని, వాడికి ఎందుకు కోపం వస్తుందో కూడా తెలియదు నాకు ఒక్కొక్కసారి మా చిన్నవాడికి. అలా మనం చెప్తూనే ఉండాలి, వాళ్ళు తీసుకుని మారేలా ఉంటే బెటర్ అని. సమాజంలో ఉన్నాం, సినిమా ఇండస్ట్రీకి వస్తున్నారు, మీరు బుల్లితెర మెగాస్టార్గా ఎన్నో ఎన్నో చూశారు. థ్యాంక్ యూ. మీ అబ్బాయి కూడా ఆ స్థాయికి రావాలని కోరుకుంటూ మీ అబ్బాయికి సూచన చెప్తారా? ఏం లేదండి, నేను మా అబ్బాయికి యాటిట్యూడ్ మార్చుకోమని చెప్పేలాంటి బ్యాడ్ యాటిట్యూడ్ లేదు వాడికి అసలు. నేను నా చేతుల్లో పెరిగాడు, నాతో ఉన్నాడు కాబట్టి అలా నేను చెప్పే ఛాన్స్ నాకు ఎప్పుడు రాదు. హీ డజంట్ హ్యావ్ ఎనీ బ్యాడ్ యాటిట్యూడ్, ఈజ్ వెరీ గుడ్. సో జనాలకి తెలియదు కాబట్టి తెలుసుకునే వరకు నేను కూడా భరిస్తాను వాళ్ళలాగా, అంతే. థ్యాంక్ యూ సార్.